ఓపెన్ టాక్కి స్వాగతం. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీద హత్యాయత్నం జరిగిందనే వార్త ఇప్పుడు రాష్ట్రంలో కలకలం పుట్టించింది. ముఖ్యంగా టీడీపీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఏదో ఒక విషయమై ఇరువురి మధ్య జరిగిన ఒక ఘటనలో మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కొంతమంది దుండగులు హత్యాయత్నం చేశారని, ఆయన పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పి తెలుస్తుంది. దీని మీద టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే స్పందించడం జరిగింది. దీని మీద దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడమే కాకుండా హుటాహుటిన ప్రకాశం జిల్లా నేతలందరినీ కూడా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఇదే సమయంలో ఘటన చేసిన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని, లీగల్గా వెళ్ళడానికి కూడా సిద్ధపడాలని చెప్పి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలకైతే సూచించడం జరిగింది. ప్రస్తుతానికి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే స్పృహలో ఉన్నట్టుగా లేరు, పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగానే ఉందని చెప్పి డాక్టర్లు చెప్పారు. ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రిలో ఐసీయూలో అయితే ప్రస్తుతానికి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి చికిత్స పొందుతున్నట్టుగా తెలిసింది. గత 4 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల మీద దాడులు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడు టీడీపీ నేతల మీద దాడులు జరిగినా తిరిగి వీళ్ళ మీదే కేసులు పెట్టడం ఆనవాయితీగా మారింది. తాజాగా ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీద జరిగిన దాడి కూడా ఒక కుట్రలో భాగమేనా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను బలంగా ఎత్తి చూపుతున్న నేతల్లో ఈయన కూడా ఒకరున్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన సమస్యలపైన గట్టిగా గళం విప్పి పోరాడుతున్న నేత. అయితే ఇప్పుడు దాడి చేసిన వ్యక్తులు ఎవరు అనే దాని మీద స్పష్టంగా తెలియకపోయినప్పటికీ కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ జిమ్స్ ఆసుపత్రి యజమానైనటువంటి డాక్టర్ రామచంద్రారెడ్డికి, అలాగే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఒక విషయమై ఏదో చిన్న వాగ్వివాదం వచ్చిందని, అది కొంచెం మాట పెరిగినప్పటికీ ఆ డాక్టర్ రామచంద్రారెడ్డి స్వయంగా ఒక రాడ్డు తీసుకుని ఈయన నెత్తి మీద బలంగా కొట్టినట్టుగా తెలిసింది. వెంటనే మిగిలిన సిబ్బంది కూడా వచ్చి ఈయన మీద దాడి చేసినట్టుగా తెలిసింది. ఎప్పుడైతే ఆయన స్పృహ కోల్పోయాడో అప్పుడు వెంటనే జనం పోగయ్యి ఆయనైతే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రిలో ఉన్నారు. అయితే ఏ విషయం మీద గొడవ అయిందనే దాని మీద ఇప్పటివరకు స్పష్టమైన అవగాహన లేకపోయినప్పటికీ కూడా దాడి చేసిన వ్యక్తి అయితే జిమ్స్ అధినేత రామచంద్రారెడ్డి అని మనకి కొంత సూచనప్రాయంగా అయితే తెలుస్తుంది. దీని మీద పూర్తి వివరాలు తెలియాలంటే మరి పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పటివరకు దీనికి సంబంధించి కేసు ఏమీ కూడా నమోదు చేసినట్టుగా లేరు. వాస్తవానికి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు కానివ్వండి, బంధువులు కానివ్వండి ప్రస్తుతానికి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పి స్వయంగా డాక్టర్లే చెప్పారు. ఐసీయూలో ఉన్నాడు. ఆయన ప్రస్తుతానికి స్పృహలో కూడా లేడని తెలుస్తుంది. అయితే దాడి రాజకీయ కక్ష కోణంలో జరిగిందా లేదా వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జరిగిందా అనేది కూడా బయటపడాల్సి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని ఒకవేళ నిజంగా ఈ వ్యక్తిగత వ్యవహారం ఏదైనా ఉండుంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, లేదా కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకోవచ్చు. కానీ దాడి చేయటం వెనక ఏదో కుట్ర కోణం ఉంటుంది, కావాలని ఒక ప్రీ ప్లాన్డ్గా దాడి చేసి ఉంటారనే అనుమానం కూడా కలుగుతుంది. కేవలం మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీదే కాదు, గతంలో అనేక మంది టీడీపీ నేతల మీద, కార్యకర్తల మీద దాడులు జరిగాయి, ఊచకోతలు జరిగాయి. మనం చూస్తూనే ఉన్నాం, ప్రతిసారి మనం ఖండిస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో రాజకీయంగా పోరాడాలి తప్ప ఇలా దాడులకు తెగపడకూడదని చెప్పి మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అత్యంత కీలక నేత, అందులోనూ ప్రకాశం జిల్లాలో గట్టిగా తెలుగుదేశం పార్టీ వాణి వినిపించే నేత అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఈరోజు దాడి జరగటం అనేది టీడీపీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి చేసింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నేతల్లో అయితే ఒక రకమైన టెన్షన్ కూడా పుట్టింది. ప్రస్తుతానికి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు వారందరూ కూడా ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రికి అయితే వెళుతున్నారు. మరి ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేసినట్టుగా అయితే మనకి ఇప్పటివరకు ఏమీ సమాచారం అందలేదు. కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అక్కడ జరిగిన విషయం ఏంటనేది కూడా స్పష్టంగా చెప్పడానికి ఎవరూ లేరు. ఒక రకంగా చెప్పాలంటే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఏం జరిగిందనేది చెప్పాలి. కానీ ప్రస్తుతానికి ఆయన కాన్షియస్లో లేరు. ప్రస్తుతానికి స్పృహ తప్పి పడిపోవడంతో అప్పటి నుంచి కూడా ఐసీయూలోనే ఉన్నట్టుగా తెలిసింది. ఈ ఘటన కూడా కొద్దిసేపటి క్రితమే జరిగింది. మరి ఇప్పుడు ఏమైనా పోలీసులు వచ్చారా లేదా అనే విషయం మనకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ఇది మాత్రం హత్యాయత్నమే. కావాలని దాడి చేయటం అనేది ఖచ్చితంగా హత్యాయత్నం. అందులోనూ రాడ్డుతో తల మీద కొట్టడం అనేది కేవలం ప్రాణం తీయటం కోసమే ఒక ప్రీ ప్లాన్డ్గా చేసిన ఘటనగా అయితే కనపడుతుందని చెప్పి టీడీపీ శ్రేణులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గారికి విషయం తెలిసిన వెంటనే ఫోన్ చేసి పరామర్శించడంతో పాటు దీన్ని కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలని చెప్పారు. అటుపక్క వ్యక్తి ఎంతటి వ్యక్తి అయినా సరే దీన్ని వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా టీడీపీ నేతల మీద దాడులను ఖండించడమే కాకుండా అవసరమైతే దీని మీద లీగల్ పోరాటానికి కూడా సిద్ధం కావాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే అటుపక్క వ్యక్తి కూడా ఆషామాషి వ్యక్తి ఏం కాదు, కొంచెం పెద్ద వ్యక్తి. కాబట్టి లీగల్గా పోరాటానికి కూడా సిద్ధపడాలని చెప్పి ప్రకాశం జిల్లా నేతలకు చెప్పారు. ప్రస్తుతానికి ప్రకాశం జిల్లా నేతలందరూ కూడా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని పరామర్శించేందుకు ఆసుపత్రికి అయితే భారీగా తరలి వస్తున్నట్టుగా తెలిసింది. ఈ దాడులను అంటే ఎన్నికల దగ్గర పడే కొంది తెలుగుదేశం పార్టీ నేతల మీద, కార్యకర్తల మీద దాడులు పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల క్షేత్రస్థాయిలో కూడా అనేక మంది కార్యకర్తల మీద దాడులు జరగడం, బెదిరించడం, అంటే ఈ రకంగా దాడులు చేసి వచ్చే ఎన్నికల నాటికి మానసికంగా వారిని దెబ్బతీయాలనే ఉద్దేశం ఏదైనా ఉందేమో తెలియదు.
కానీ అదే కుట్రలో భాగంగా దాడులు అయితే జరుగుతున్నట్టుగా తెలిసింది. తక్షణమే పోలీసులు కూడా దీని మీద విచారణ చేపట్టాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు అనేవి సమాజంలో ఒక రకమైన భయాందోళన కలిగిస్తాయి. కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయాలు లేదా లీగల్గా ముందుకెళ్లాల్సిన విషయాలను ఇలా హత్యలు ఆత్మహత్యల దాకా ఇలా ఈ కోణంలో తీసుకురావడం అనేది ఖచ్చితంగా ఖండించదగిన విషయం. దీని మీద పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి ఎవరైతే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీద దాడి జరిగిందో సంబంధిత వ్యక్తులు ఎంతటి వ్యక్తులైనా సరే వారికి అందరినీ కూడా శిక్షించాలి. లేకపోతే ఇలాంటి దాడులు ఒకరిని వదిలేస్తే మరొకరు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద పోలీసులు కూడా తక్షణమే కేసు నమోదు చేయాలి. ఏది ఏమైనా కుటుంబ సభ్యులకైతే చంద్రబాబు గారు పరామర్శ అయితే వ్యక్తం చేశారు. బహుశా చంద్రబాబు గారు అవసరమైతే అక్కడికి వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పి ప్రకాశం జిల్లా నేతలు చెప్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు టీడీపీ తెలుగు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీద దాడి అనేది ప్రకాశంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆందోళనకైతే తెరదీసింది. ఆయన ఆరోగ్యంతో తిరిగి రావాలని, ఎటువంటి ప్రమాదం జరగకూడదని చెప్పి వేలాది మంది ప్రజలైతే కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. మనం కూడా ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. ఏది ఏమైనప్పటికీ ఘటన జరగడం అనేది దురదృష్టకరం. సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం పోలీసులు కఠినంగా శిక్షించాలి. సమాజంలో శాంతి భద్రతలు అదుపులో ఉండాలంటే అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలగ్గో లేదా అటుపక్క వ్యక్తులు పెద్ద వ్యక్తులు అని ఇలాంటి వారిని వదిలేస్తే ఇవి మరింత పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. ఏది ఏమైనప్పటికీ ఈ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీద దాడి జరిగిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.